జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ చేతులకి గోరింటాకు పెడుతుంది నేను ఎలాంటి వాడినో తెలుసుకోవడానికి కాదు. మన ఇంటిని కుటుంబాన్ని చూసుకుంటున్న ఈ చేతులు చల్లగా ఉండాలని. ఈ చేతులు చల్లగా ఉంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని. మన ఫ్యామిలీని చూసుకుంటుంది నేను ఒక్కదాన్నే కాదు, మీరు కూడా. మీరు చల్లగా ఉంటే నేను ఉన్నట్టేనండి. అయ్యో, కింద కూర్చుంటున్నారేంటండి? మీ పాదాలకు కూడా గోరింటాకు పెడదామని. వద్దండి. మీ చేతులే కాదండి, మన కుటుంబాన్ని నడిపిస్తున్న మీ పాదాలు కూడా చల్లగా ఉండాలి. ఏమైందండి ఇవాళ మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడప్పుడు ఇలా భార్యకి సేవలు చేయడం మంచిదేనంట. నాకు మంచిగా లేదు. మీ పాదాలకి గోరింటాకు పెట్టేంత వరకు వదిలిపెట్టేదే లేదు. ప్లీజ్ అండి, నా మాట వినండి. నా గురించి మీకు తెలుసు కదా, పని పూర్తయ్యే వరకు మధ్యలో ఆపను, ఛాన్సే లేదు. చక్కెల గింతలుగా ఉందండి. కాసేపు ఓర్చుకోండి. అయ్యో, నా వల్ల కావట్లేదు. ట్రై చేయండి. వీలాంటి మొండి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఇందాకనేగా మంచి మనిషిని అన్నారు. మంచివారే, కానీ మొండివారు. తెలుసు కదా, కాసేపు కోఆపరేట్ చేయండి. అయినా ఇదంతా పెళ్లి కూతురికి చెయ్యాలి, నాకెందుకు? ఎందుకంటే ఈ పెళ్లి జరుగుతున్నదే మీ వల్ల. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అంటే ఏ తల్లి తట్టుకోలేదండి. కానీ మీరెంతో బాధ్యతగా ఉన్నారు. శ్రావ్యను మీ కన్న కూతురుగా భావించి బాధని భరించారు. ఈ కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది వసు గారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగమేనండి, నాకు బాధ్యత ఉంటుంది. మీ బాధ్యతనే బన్నీకి కూడా పంచారు. మీకున్న ధైర్యమే తన అక్క పెళ్లి కోసం బన్నీ ప్రాణాలకు తెగించి బయటపడేలా చేసింది. మీరు గొప్ప మదర్ అండి. నేను ఓపిగ్గా ఉన్నానన్నా, బన్నీ ధైర్యంగా ఉన్నాడన్నా, అది మిమ్మల్ని చూసుకునేనండి. మీరున్నారన్న నమ్మకం మాకెంతో ధైర్యంగా ఉంటుంది. మీకు భార్య నవ్వడం నా అదృష్టం అయితే, మీలాంటి గొప్ప తండ్రి దొరకడం బన్నీ అదృష్టం. మేమిద్దరం మీకు రుణపడి ఉన్నాం. మన మధ్య ప్రేమలు నమ్మకాలు తప్ప రుణాలు లేవు వసు గారు. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఉంటామండి, ఎప్పటికీ ఎన్నటికీ ఇలాగే ఉంటాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.